సో మనం వింటా ఉంటాము క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే యేసయ్యని నమ్ముకుంటే రక్షణ పొందుతారు. అండ్ ఆయన మీ పాపాల కోసం మరణించాడు. రక్తాన్ని కార్చాడు. సో అని చెప్పేసి ఇలా చెప్తా ఉంటారు. కానీ ఆయన బలి ఎవరికి అర్పించాడు? దేవుడికి అర్పించాడు బలి. ఓకే. బైబిల్ ప్రకారంగానే. సో వీళ్ళేం చెప్తారు? నేను కూడా కామెంట్‌లో చదివాను. ఏమని చెప్తారంటే దేవుడే మనిషి రూపంగా వచ్చి బలి అయ్యాడు అని చెప్పేసి అంటాడు. ఈ బలి ఎవరికి? మళ్ళీ ఆయనకే. సో ఆయన కోసం ఆయన బలి చేసుకున్నాడా? ఏమన్నా లాజికల్‌గా ఉందా? ఆయన మనిషి రూపంలో వచ్చి బలి మళ్ళీ ఆయనకే సొంతంగా బలి అర్పించుకున్నాడు. సో ఇట్స్ ఇల్లాజికల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హ్యూమన్ సాక్రిఫైస్ కిందకొస్తది. బైబిల్ కూడా నీకు దీనికి అగనెస్ట్‌గా ఉంది. అంటే వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. ఈయనకు దేవుడికి మాత్రం ఈయనకి ఇవ్వచ్చు. ఎందుకంటే అబ్రాహాం తోటి చెప్తాడు ఇస్సాకుని తీసుకొనొచ్చి బలి అర్పించమని చెప్తాడు. ఆఫ్‌కోర్స్ మీరనొచ్చు బలిచ్చాడా? ఇవ్వలేదు గదా! అక్కడ గొర్రెపిల్ల ఉంది అని జెప్పేసి అంటాడు. మీరు న్యాయాధిపతులకెళ్తే యెఫ్తా కుమార్తెను బలి సాక్రిఫైస్ తీసుకున్నాడు గదా! బర్nt ఆఫరింగ్ చేశారు కదా! వర్జిన్‌ని ఒక కన్యకని. సీ అండ్ నెక్స్ట్ థింగ్ ఇందులో ఇంకొకటేందంటే వేరే వాళ్ళకు బలులు అర్పిస్తే ఇక్కడ ఈయనకి ఏమంటారంటే అభ్యంతరంగా ఉంటుంది. వాళ్ళని చంపేయండి, వాళ్ళని కొల్లగొట్టేసేయండి, వాళ్ళని కూల్చేయండి, వాళ్ళ విగ్రహాలు ధ్వంసం చేయండి. ఇంకా ఏవేవో నేను హిందువుల గురించి మాట్లాడట్లేదు. అక్కడున్న వాళ్ళ గురించి నేను బైబిల్ గురించి మాట్లాడుతా ఉన్నాను. సో, ఇలా చేసేవాడు కదా! కనానీయుల్ని, హిత్తీయుల్ని. సో, వీళ్ళందరినీ ఇలాగ చేసేవాడు. కానీ ఈయన మాత్రం బలి కోసం ఎస్పెషల్లీ మీరు లెవిటికస్ చదివితే బుక్ ఆఫ్ లెవిటికస్ నీకు ఫస్ట్ నుంచి 6 చాప్టర్స్ ఎంటైర్ అంటే తర్వాత కూడా ఉంటుంది. మొత్తం అన్నిట్ల గురించి బలే ఉంటుంది. బలి, 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 రక్తం, 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 రక్తం. అందులో మళ్ళీ ఆహ్, ఎలా బలి అర్పించాలి? ఏ భాగాలు అర్పించాలి? ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే. మనం ముందు ముందు చూద్దాం. జస్ట్ కొంచెం బ్రీఫ్ ఇస్తా ఉన్నాను. సో, అయితే గత 4000 సంవత్సరాలకు ఇప్పుడేమంటాడంటే ఆహ్, అవన్నీ టెంపరరీ కిందగా వచ్చాయి. ఎందుకంటే పౌలు చెప్తాడు. హీబ్రూలో ఒక ఉంటుంది అంటే జంతువుల రక్తం ద్వారా ప్రాణం పాపాలు కడగబడడం అసాధ్యము అని చెప్పేసి అని అంటాడు. అంటే మనుషుల రక్తమే కావాలి లేదా పరిశుద్ధ రక్తం కావాలి అని చెప్పేసి బైబిల్ క్రిస్టాలజీ దాని ప్రకారంగా ఉంటుంది. సో ఆహ్, ఆ 4000 సంవత్సరాలు అంటే పాత నిబంధన 4000 సంవత్సరాల వరకు కూడా జంతువుల బలులే ఉన్నాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే యేసయ్య బలి గురించి మెస్సయానిక్ ప్రాఫెసీ ఉంటుంది కదా! మెస్సయా ప్రాఫెసీ దాని గురించి ఆయన మరణం గురించి, ఆయన రిజరెక్షన్ గురించి పాత నిబంధనలో ఎక్కడా లేదండి. వెయిట్ నాకు తెలుసు మీరేం చెప్తారో నవ్వుకుంటూ ఉండొచ్చు. వీడికి ఏం తెలీదు అని చెప్పి. నాకు తెలుసు. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నవాడిని. నేను క్రిస్టియన్‌గా ఉన్నప్పుడు. నాకు తెలుసు మీరేం చూపిస్తారు. ఐజైయా 53, మీకా 5:2, జకరియా 9:9, ఐజైయా 45, సామ్స్ 22 నాకు తెలిసి ఈ రిఫరెన్స్‌లన్నీ. ద్వితీయోపదేశకాండము, ఇంకా ఫస్ట్ స్టార్టింగ్‌కెళ్తే ఆదికాండం 3వ అధ్యాయము, 1వ అధ్యాయం, 3వ అధ్యాయం 15వ వచనము, 3వ అధ్యాయం 15వ వచనం. నాకు తెలుసు. బట్ తర్వాత దాన్ని అర్థం చేసుకున్నాను. ఏంటి అది ఎవరి కోసం ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో కేటగరీ ఉన్నారు. పాపం వీళ్ళకి అసలు బైబిలే తెలీదు. అది పాత నిబంధనకి, కొత్త నిబంధనకి తేడా ఏంటి అనేది కూడా తెలీదు. ఆళ్ళేమంటారు? న్యూ టెస్ట్‌మెంట్‌లో యేసయ్య చెప్పాడు గదా! అని చెప్పేసండి. సీ న్యూ టెస్టిమెంట్‌లో ఎక్కడ గూడా పబ్లిక్‌గా ఆయన పబ్లిక్ మీటింగ్‌లున్నాయి గదా! సువార్త ప్రకటిస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు ఎక్కడ ఎవ్వరికి ఏ జనాలకి చెప్పలేదండి. నేను మీ పాపాల కోసం మరణిస్తున్నాను. మరలా తిరిగి లేస్తాను అని జెప్పేసి ఎవ్వరికీ చెప్పలేదు. మీరు అలాంటి వచనాన్ని ఏదన్నా ఉంటే నాకు చూపించండి. ఏముంటుందంటే శిష్యులకి సెపరేట్‌గా చెప్తాడు. శిష్యులకు మాత్రమే చెప్తాడు. పబ్లిక్ మీటింగ్‌లో ఎక్కడా చెప్పలేదు. మీరు జాగ్రత్తగా బైబిల్ చదవండి. ఉంటే నాకు రిఫరెన్స్ పెట్టండి. మీరు పెట్టలేరు. ఉండదు. నాకు తెలుసు. మళ్ళీ జాగ్రత్తగా చెప్తా ఉన్నాను చూడండి. ఆ పబ్లిక్ మీటింగ్‌లో చెప్పలేదు. ఓకే. నాకు తెలిసినవి మళ్ళీ చెప్పకండి. నాకు పెట్టకండి. ఓకే. నెక్స్ట్ థింగ్. సో, ఈ బలులనేటివి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఎక్కడ ఎండ్ అయ్యాయి? అనేది మనం చూసుకుంటే మొట్టమొదట బలి దేవుడిచ్చాడు. ఆహ్, ఎక్కడంటే
ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత వాళ్ళు దాబెట్టుకొని నేగడుగా ఉన్నప్పుడు ఒక జంతువుని బలి చేసి దాంతోటి వాళ్ళకి చర్మపు చొక్కాలు కుట్టించేసి ఇస్తాడనమాట వాళ్ళకి. దాని తర్వాత ఈ బలిలో ఉన్న జస్ట్ బ్రీఫ్ మాత్రమే చెప్తా ఉన్నాను. తర్వాత నేను మొత్తం డీటెయిల్స్‌గా వెళ్తాను. ఎందుకంటే బలుల గురించి చాలా పెద్ద టాపిక్ ఉంది. ఎందుకంటే ఒక చాప్టర్ ఒక బుక్ మొత్తమే ఉంది బలుల గురించి. నేను జస్ట్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, నెక్స్ట్ హేబేలు, కయీను బలి తీసుకొని వస్తాడు. హేబేల్ ఏమో గొర్రెలు కాస్తా ఉంటాడు. కయీన్ ఏమో వ్యవసాయం చేస్తా ఉంటాడు, ఫార్మర్. సో, హేబేలు గొర్రెపిల్లని తీసుకొని ఇస్తాడు. దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. కయీన్ ఏమో కూరగాయలు తీసుకొని వస్తాడు, ఆయన పండించిన దాంట్లో. దాన్నేమో రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేయడం వల్ల కోపం వచ్చేసి హేబేలును చంపేస్తాడు. అంటే ఇక్కడ అన్నదమ్ముల మీద గొడవ పెట్టాడు. బట్ నేను చెప్తాను దానిల గురించి కూడా ఏంటనేది. సో, ఈ గొర్రెలే నాకు అనిపించింది, నేను కయీను గురించి చదివాను. కయీను ఎక్కడ పాపం చేసినట్టు లేదు, ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ అక్కడక్కడ హెబ్రీలో ఆయన చెప్తాడు, పౌలు చెప్తాడు అంతే. కానీ కయీను గురించి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు బైబిల్లో. మీరు చదవండి, చూసుకోండి. కానీ ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, హేబేల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇది ఏంటా ఎందాక అని చెప్పేసి నేను మొత్తం దాని గురించి స్టడీ చేస్తే, ఎందుకు అనంటే దేవుడికి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అంట. బ్లడ్ అంటే బాగా ఇష్టం అంట. నేను చెప్పట్లేదు, నా మాటలు కాదు, బైబిల్లో ఉంది, చూపిస్తాను. లెవిటికస్, లేవి కాండము. నేను అన్ని రెఫరెన్స్లు చదివితే నాకు మీరు కొంచెం హోంవర్క్ చేసుకోండి ప్లీజ్. ఈ అధ్యాయాలని నేను ఓన్లీ మెయిన్ చెప్తాను. 3వ అధ్యాయము 15 నుంచి చదువుతాను. సర్లే, ఒక్క బలి గురించి చదువుతాను, తర్వాత మిగతా నేను చేస్తానులే. 12వ వచనం నుంచి చదువుతాను. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు కొవ్వును, ఆంత్రముల మీది కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులపైనున్న కాలేజమును యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరములకు మీ నివాస స్థలములు అన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. ఏ పార్ట్స్ కావాలో మనకి మటన్ షాప్కి వెళ్తే చెప్తా ఉంటాను, అన్న లివర్ అయ్యి, అన్న లెగ్ పీస్ లేకపోతే ఇది అని చెప్పేసి కాలేజీలో నేను చెప్తా ఉంటాను కదా. ఆ విధంగా ఏమేమి కావాలో అన్నీ మెన్షన్ చేశాడు. నేను చదివింది, నాకు ఇది తెలుగులో క్లియర్గా లేదు, బట్ మీరు తర్వాత చూసుకోండి, చదవండి. సో, ఏ పార్ట్స్ కావాలో ఏం కావాలో అని చెప్పేసి తీసేసుకొని దానికి ఇస్తే అది ఆయనకి చాలా సువాసన గల హోమరూపమైన ఆహారం అంటాం. ఇట్స్ ఆరా అనమాట. ఇట్లా మనకు వస్తూ ఉంటుంది, ఇట్లా మనం ఎవరైనా మంచి మసాలా వేసి వండుతూ ఉంటే ఇట్లా ఏముంది అంటారు కదా, అట్లా అప్పుడు క్షమిస్తాడంట. నేను చెప్పట్లేదు, నేను వెటకారంగా కూడా మాట్లాడలేదు, బైబిల్లో ఉన్నది మాత్రమే నేను చెప్తా ఉన్నాను. సో, డోంట్ అఫెన్స్ క్రిస్టియన్స్, బైబిల్ చదువుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఇది ఇలాగా కంటిన్యూగా అవుతూ ఉండి ఇలా చేస్తాను. ఆయన ఏమంటాడు, యాక్చువల్లీ జ్యూస్ ఎందుకు యేసయ్యను నమ్మరు అని అంటే, హ్యూమన్ సాక్రిఫైస్ అనేది అగ్నిస్ట్గా ఉందన్నమాట. వాళ్ళు నమ్మరు హ్యూమన్ సాక్రిఫైస్ అనేదాన్ని. ఎందుకంటే అది పెద్ద పాపం, వాళ్ళు చేస్తున్నారనే కదా వాళ్ళని చంపిపించేసి వాళ్ళ దేవుని గుడి చేశాను అది అని చెప్పేసి బాలాంకి ఇట్లా చేశానని చెప్పేసి వాళ్ళు వస్తారనమాట. అలాంటిది యేసయ్యని అంటే అదేకో హ్యూమన్ సాక్రిఫైస్ కిందకే వస్తుంది. అది ఎలా చేయగలుగుతారు? అండ్ లాజికల్గా మనం చూస్తే
యేసయ్య రక్తాన్ని అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే రక్తం 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 అని. రక్తం మీద ఎన్నో పాటలు ఉన్నాయి, నాకు తెలుసు. ఆ పాటలు కూడా నేను పాడేవాడిని, పాడగలను. యేసు రక్తమే జయము అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు యేసు రక్తాన్ని ఆయిల్ రూపంలోకి ఏమంటారు, మార్చేసేసి మంచి బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, నాకు అవన్నీ అనవసరం, నేను బైబిల్లోది మాట్లాడతాను. సో ఇలా ఈ రక్తం గురించి చాలా 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 ఇష్టం. సో ఎందుకు రక్తమే అని అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఇదే లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనం ఏముంటుందంటే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠము మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయను. సో బ్లడ్లో ప్రాణం ఉందని చెప్పేసి అంటారండి. సో దీని ప్రకారంగా చూసుకుంటే నన్ను ఇలాగే అన్నారు, రక్తంలో ప్రాణం ఉంది, అందుకే రక్తం తాగొద్దు బలి అర్పించేటప్పుడు. ఇదే దీంట్లో నేను ఇందాక చదివినట్లు రక్తము తాగొద్దు, రక్తం దేవుడు తాగుతాడంట, రక్తం దేవుడికి కావాలి, మీరు మాత్రం రక్తం తాగకూడదు, అది ఒక నియమం అన్నమాట. సో అయితే ఇక్కడ ఏముంటుందంటే రక్తమే ప్రాణము అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రక్తాన్ని వేసే మొత్తం రక్తాన్ని అంతా కారుస్తాడు. ఎందుకంటే శిలువలో లాస్ట్లో ఉంటుంది, బల్లంతో పొడిస్తే రక్తం అయిపోయి నీరు వస్తూ ఉంటుంది అనమాట అట్లా. సో అంటే ఈ మొత్తం రక్తం అంతా చిందించేసేసాడు, కార్చేసాడు అని చెప్పేసి అని అంటారు. అందుకే ప్రాణం పోయింది, ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి పోయిందంట. నేను చెప్తాను, ఇప్పుడు అడుగుతాను నేను, ఒకవేళ ఒక మనిషి రక్తం లేకుండా కూడా ప్రాణం పోవచ్చు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనుకోండి, దానికి రక్తం కారదే, మరి చనిపోతాడు, ప్రాణం పోతుంది కదా. అండ్ నెక్స్ట్ హ్యాంగ్ చేసుకుంటే, ఉరేసుకుంటే రక్తం కారకుండా కూడా ప్రాణం పోతుంది కదా. సో ఏ లాజిక్ తోటి రక్తంలో ప్రాణం ఉందని చెప్పేసి అంటున్నారు? అంటే ప్రాణం రక్తం ద్వారానే అని అంటున్నాను నేను. రక్తం ఉండాలి, రక్తం అవసరమే, నేను అనట్లేదు. దాంట్లో రక్తాన్ని ప్రాణంగా చూశారు కదా, దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఒకవేళ ఇలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్తం కార్చుకున్నారు, నిద్రలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చేసి ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం, రోడ్డు మీద నడుచుకుంటూ పోయి కింద పడేసి చనిపోయిన వాళ్ళు, పిట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. సో ఇట్స్ ఇల్లాజికల్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏమంటారంటే, దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా యేసయ్య చెప్తాడు. ఏం చెప్తాడంటే, ప్యాస్ ఓవర్ ఫెస్టివల్లో ఉన్నప్పుడు ఒక రూమ్లో లార్డ్ సప్పర్ అని ఉంటుంది కదా, చేసుకుంటారు కదా. ఇప్పుడు కూడా ప్రతి నెల కొంతమంది కొన్ని చర్చిల్లో ఎవ్రీ సండే తీసుకుంటారు, కొంతమంది కొన్ని చర్చిలలో ఫస్ట్ సండే తీసేసుకుంటారు లార్డ్ సప్పర్. ఏం చెప్తారంటే యేసయ్య చెప్తాడు కదా, ఇగో ఇది నా రక్తము, దీన్ని మీరు నేను చదివేసి వినిపిస్తాను. మాథ్యూ 26:28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా తాగు దినము వరకు ఇకను దాన్ని తాగనని మీతో చెప్పుచున్నాను. సో ఏమంటున్నాడు ఆయన? రక్తంని తాగమని అంటున్నాడు. ఇప్పుడు మీరు అడగండి క్రిస్టియన్స్ని అందరినీ, ఎందుకు లార్డ్ సప్పర్ తీసుకుంటా ఉన్నారు, సాక్రిమెంట్ తీసుకుంటా ఉన్నారు అని అడిగితే వాళ్ళు ఏమంటారు? ఇది యేసయ్య రక్తం అంటారు. తాగేటప్పుడు అట్లీస్ట్ క్యాథలిక్స్ వాళ్ళన్న బెటర్, వాళ్ళు ఏది ఇట్స్ సింబాలిక్గా అని చెప్పేసి ఇలా అనుకొని దాన్ని చేసుకుంటూ ఉంటారు. మన లిటరల్గా ఇది యేసయ్య రక్తము అని చెప్పేసి దాంట్లో మార్చేసుకొని మరీ తీసుకొని తాగుతూ ఉంటారు. మరి రక్తాన్ని తాగొద్దని చెప్పేసి చెప్పాడు కదండి యెహోవా. నేను చెప్తున్నానని, ఇది చాలా కాంట్రడిక్ట్గా చెప్తున్నాను, ఇది అవ్వచ్చు, నేను చెప్తున్నాను, అయినా ఐ డోంట్ కేర్, నేను చెప్తున్నాను. కొత్త నిబంధనలో ఉన్న యేసయ్యకి పాత నిబంధనలో ఉన్న మెస్సియా ప్రాఫెసీస్కి అస్సలు సంబంధం లేదు. దీనికి ఎవరైనా డిబేట్కి రావాలని నేను రెడీగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, దీని మీద ఇంకొక వీడియో కూడా చేస్తాను, ప్రాఫెసీస్. నాకు తెలుసు మీరు చెప్పేటివన్నీ నాకు తెలుసు, నేను అక్కడే ఉన్నాను, నేను ఏగేసి వచ్చాను, నేను మీకంటే ఎక్కువ స్టడీ చేశాను, చెప్తాను నేను. సో ఈ దానికి దీనికి సంబంధమే లేదు. పాత నిబంధనలో రక్తం చిందించకుండా, అంటే బలులు ఉన్న దాంట్లోనే ఏదైతే ఏ పాపం చేస్తే బలి ఇయ్యాలో అని చెప్పేదాన్ని కూడా, బలులు కూడా చాలా రకాలు ఉన్నాయండి. నాకు చెప్పలేదు, టైం పడితే ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే
రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలిగేటివి కూడా ఉన్నాయి. అంటే గోధుమలు, నూనె ఇచ్చేసి అలా కూడా చేసుకోవచ్చు. ఉన్నోడు గొర్రెపిల్లని ఇచ్చుకోవచ్చు. లేనివాడు ఉన్నోడు ఇంకా ఉన్నాడు బుల్లకాట ఇచ్చుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవి చేసుకోవచ్చు. కానీ అన్ని ఉన్న టైంలోనే, అన్ని ఆప్షన్స్ ఇచ్చిన టైంలోనే ఏమంటాడు బలి లేకుండా క్షమించినటివి చాలా ఉన్నాయి పాత నిబంధనలో. ఎగ్జాంపుల్ హిజ్కియా ఉన్నాడు. ఆయన మరణాన్ని చేస్తా అంటే ఆయన మరణం సాధించాడు. అండ్ దావీదుని క్షమించాడు. అండ్ నినివే పట్టణస్థులను వాళ్ళని క్షమించేశాడు. సో ఇలాంటి చాలా రిఫరెన్స్లు ఉన్నాయండి. అండ్ మళ్ళీ కొత్త నిబంధనలు కొత్త నిబంధనలో యేసయ్య అడల్టరీ ఉమెన్ని వ్యభిచారం చేస్తే పట్టబడుతున్న ఆ అమ్మాయిని క్షమించేశాడు. అండ్ నెక్స్ట్ పారలైజ్డ్ ఒక పర్సన్ వస్తే నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పేసి చెప్తాడు. బడ్జెట్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ చనిపోయాడు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు? హిస్టారికల్గా ఏం జరుగుతుంది? వీటి గురించి నేను చెప్తాను. ఎందుకు ఇలా క్రియేట్ చేశారు, ఎందుకు దీన్ని చేశారని చిన్న హింట్ ఇస్తాను. ఎందుకు ఇచ్చారంటే AD 70లో ఈ యొక్క టైటస్ అనే రాజు, టైటస్ అనే అతను ఇది ఏమంటారు మందిరాన్ని, జెరూసలంలో ఉన్న మందిరాన్ని మొత్తం కొలాబ్ చేసేసి మొత్తం కూల్చేసి లేకుండా చేసేసాడు. ఇంకా వాళ్ళకు బలి అర్పించాలంటే వాళ్ళకి ఇది ఉండాలి, గుడి టెంపుల్ ఉండాలి. సో ఆవరణలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి, యాజకుడు ఉండాలి. సో ఇవన్నీ లేకుండా మొత్తం చేసేసరికి బలి అయిపోయింది. సో దీన్ని క్యాచ్ చేసుకొని ఏ విధంగా ఈ పాలిటికల్గా యూజ్ చేసేసుకొని, హిస్టరీ పరంగా నేను చెప్తున్నా, పాలిటిక్స్గా యూజ్ చేసేసుకొని ఈ కాన్స్టంటైన్ అనే చక్రవర్తి 325లో బైబిల్ని మొత్తం అంటే న్యూ టెస్ట్మెంట్ని ఇవన్నీ మ్యానిపులేట్ చేసి రాపించేసి ఏ విధంగా క్రిస్టియానిటీని బయటికి తీసుకొచ్చాడు అనే దాని గురించి మొత్తం హిస్టరీ పరంగా కూడా చెప్తాను. అండ్ బైబిల్ని బేస్ చేసుకొని చెప్తాను, బైబిల్లో ఎలా జరిగింది అనేది కూడా చెప్తాను. సో విల్ బి కంటిన్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను చాలా ఉన్నాయి, నేను చెప్పాలనుకున్నట్టు చాలా షేర్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను నేను మీకు. ఇట్స్ చర్చిలో మీకు తెలియనివి, చెప్పనివి, వాళ్ళు దాచిపెట్టినటివి అన్నీ ఐ జస్ట్ వాంట్ రివీల్ యూ. ఓకే, థ్యాంక్ యూ.